వైఎస్ జగన్తో మీకున్నటువంటి అనుబంధం కొనసాగుతుందా? ఎలా ఉంది ఏంటి? ఫ్రాంక్లీ స్పీకింగ్ రాజశేఖర్ గారితో ఉన్నంత అనుబంధం వైఎస్ జగన్ గారితో ఉంది. బట్ అనుబంధం ఉంది, అంతలా లేదు. కారణాలు ఏదైనా కావచ్చు. ఆయన్ని దగ్గర చూసిన వ్యక్తిగా ఆయన ఆప్యాయత వేరేగా ఉండేది. ఈయన ఫస్ట్ నుంచి పోరాటమే కాబట్టి ఆ పోరాటంలో మనం దగ్గర కాలేకపోవచ్చు, లేకపోతే ఏ కారణమన్నా కాదు, కానీ ఆయనతో ఉన్న అనుబంధం అయితే లేదు. బట్ డెఫినెట్లీ ఈవెన్ టుడే కలుస్తుంటాము, మాట్లాడుతుంటాము. ఆయన అభిప్రాయాలు చెప్తుంటారు, మా అభిప్రాయాలు చెప్తుంటాము. ఇద్దరు నచ్చుతారు. రాజశేఖర్ నాకు ఎక్కువ నచ్చుతాడు. అంతేలేండి, ఆయనతో జర్నీ ఎక్కువ కాబట్టి న్యాచురల్లీ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో అంత అనుబంధం ఉంది, జగన్ గారితో కూడా అనుబంధం అక్కడ ఉంది. అటువంటప్పుడు రాజకీయాల్లోకి మీరు ఎందుకు రాలేదు? వచ్చే ఉద్దేశమే లేదా, లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? నేను రాజకీయాలకి పనికిరాని వ్యక్తుల్లో నేను ప్రథముడిని. ఎలా చెప్పగలరు? రాజకీయాల్లో కొన్ని ఓర్చుకోవాలండి, కొన్ని మాటలున్నా ఓర్చుకోవాలి, ఎటువంటి మాట అనగలగాలి. నాకు రెండు చేతగా, మాట పడను, మాట అనను. తర్వాత ఈ రోజున్న రాజకీయాల ప్రకారము మీ ముందు ఒకటి చెప్పాలి, వెనక ఒకటి చెప్పాలి. ఆ రెండు రావు నాకు. ఏదున్నా మొహాన్ చెప్తా కాబట్టి ఎట్టి పరిస్థితులు రాజకీయాలకు సెట్ కాదు. మీరు తప్పు మాట్లాడితే ఇది తప్పు అయ్యా అని చెప్తా, మీరు మీకు నచ్చదు, నాకు వ్యతిరేకమవుతారు. ప్రశాంతంగా ఉన్న జీవితంలో శత్రువులు ఎందుకు తయారు చేసుకోవాలి? రాజకీయంలో రాజకీయాలకు సరిపోయేంత ఓపిక నా దగ్గర లేదండి. అందుకే వ్యాపారం మీద కాన్సన్ట్రేషన్. అదొకటి. రెండోది, రాజకీయాల్లో పెట్టగలిగేంత డబ్బు కూడా నా దగ్గర లేదు. నా శక్తి సామర్థ్యం మేరకు నేను చేసుకున్న వ్యాపార సామ్రాజ్యంలోనే అంత ఇంత చిన్న సామ్రాజ్యంలో నలుగురికి సహాయం చేసుకుంటూ వెళ్తున్నా. రాజకీయాలు నేను సెట్ కాను. ఇక్కడెక్కడ వ్యాపారాలు, ఏం వ్యాపారాలు చేస్తారు? రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, బేసిక్గా రియల్ ఎస్టేట్. ప్రజెంట్ హైదరాబాద్ ఉంది, చెన్నైలో ఉంది. వ్యాపారాలు బాగాలేవు కాబట్టి, ప్రజెంట్ బాగాలేదు కాబట్టి, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండి, ఎవ్రీవేర్ బిజినెస్ డల్గానే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే తెలియని ఆర్థిక మాన్యం మాత్రం భారతదేశంలో ఉందండి. పైకి ఈ మీడియా వల్ల బయటికి రావడం లేదు, కానీ చాలామంది చాలా కష్టాలు పడుతున్నారు. అంతో ఇంత ఉన్నవాడు తినడానికి ఉంది, కానీ ఏ పూటకు ఆ పూట తెచ్చుకునేవాడి పరిస్థితి మాత్రం బాగలేదు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ సెగ్మెంట్ పరిస్థితి అస్సలు బాగలేదు. మరి ఎప్పుడు మారుతుందో తెలియదు, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇట్లా ఈ పాలసీలు ఇట్లా ఉన్నంతకాలం ఇదే విధంగా ఉంటుంది వ్యవస్థ అని నేను అనుకుంటాను. నాకు ఈ ఫ్రీ బీస్కి వ్యతిరేకమండి. పని చేసే అవకాశం ఇచ్చి పని చేసి సంపాదించుకోమంటే మనం కూడా మన పక్క ఉన్న చీనాలాగా డెవలప్ అవుతాం. నువ్వు ఇంట్లో ఉండు, నీకు ఇది పంపిస్తాను, నువ్వేం పని చేయొద్దు, సోమరిపోతు లాగుండంటే శ్రమశక్తి తగ్గిపోయి, ఉత్పాదన తగ్గిపోయి దేశం వెనక్కిపోతుంది. మన రాజకీయ నాయకులు ఎప్పుడు తెలుసుకుంటారో, ఎప్పుడు ఈ దేశం బాగుపడుతుందో, ఈ తరంగా చూడగలుగుతామో లేదో కూడా డౌటే. సరే, రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే 2 పథకాలు గుర్తొస్తాయని మనం చందాగా మాట్లాడుకున్నాం. అలాగే వైఎస్ జగన్ పేరు చెప్తే అమ్మఒడి గుర్తొస్తుంది. నాడు నేడు ద్వారా ఆయన చేసినటువంటి స్కూల్స్ అన్ప్రెడిక్టబుల్ డెవలప్మెంట్ అని చెప్పవచ్చు. హాస్పిటల్స్, మూడవది మెడికల్ కాలేజెస్. ఇప్పుడు వరకు ఏ సీఎం కూడా ఇనిషియేట్ చేయలేదు ఆంధ్రాకి మెడికల్ కళాశాలల విషయంలో. ద వన్ అండ్ ఓన్లీ సీఎం ఐ కెన్ సే స్ట్రాంగ్లీ, దట్ ఈస్ వైఎస్ జగన్, who was initiated and who implemented also. Unfortunately, it was stopped after coming 2024. అంటే రాజకీయాల్లో చేయనివే చెప్పుకుంటున్నా, మేము చేసామని చెప్పుకునే ఈ రోజుల్లో చేసినవి కూడా చెప్పుకోకుండా ఫెయిల్ అయ్యాడు అనుకుంటాను జగన్ గారు. చేసినవి కూడా చెప్పుకోలేకపోవడం. ఆ ప్రభుత్వం ఏంటంటే ఆ జనాలకు తెలుస్తుంది కదా అనుకున్నారు, కానీ ఈరోజు చేసింది చెప్పుకోవాలి అని ఆ రోజు ఆయన భావించలేదు అనిపిస్తుంది నాకు. లేకపోతే పోర్ట్స్ ఏంటి, మెడికల్ కాలేజీలు ఏంటి, హాస్పిటల్ డెవలప్మెంట్ ఏంటి, స్కూల్స్ ఏ రోజు ఉందా? నేను గవర్నమెంట్ స్కూల్లో చదివా, మా స్కూల్ ఎంత బాగా డెవలప్ అయింది. అప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్ చదివా, అప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఎంత బాగా డెవలప్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ పోతా ఉన్నాయి, మళ్ళీ షెడ్డుకు పోతున్నాయి అన్నీ. అవి ఎప్పటికైనా సార్, ఇప్పుడు కూడా జనాలు విలువ ఎప్పుడు తెలుసుకుంటారంటే కొంతకాలం ఆ మనిషిని దూరం పెట్టినప్పుడు తెలుసుకుంటారు. ఇప్పుడు తెలుసుకుంటున్నారు చేసిన అంటే పొరపాటు తెలుసుకుంటున్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారం ఇస్తారు. ఈసారి కనీసం జగన్ గారు చేసినవన్నీ చెప్పుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. ఈ చెప్పింది చెప్పుకోలేకపోవడం, చేసింది చెప్పుకోలేకపోవడం అనేది రాజశేఖర రెడ్డి గారి నుంచి వస్తుంది.
ఆయన అదే పని చేశాడు, ఆ తర్వాత ఆ లెగసీని కొనసాగిస్తున్నాడు అనుకోవాలా? ఎందుకు ఈ పరిస్థితి? మీడియా, ఆ మీడియా లేకపోవడం. లేకపోవడం వదిలేస్తారా సార్? సార్ వెళ్ళాలి సార్, వెళ్ళాలి. ఇప్పుడు మాకు లేదు అని చెప్పని వదిలేస్తే ఎప్పటికీ ఇది పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా అని సాక్షి కూడా స్థాపించకపోయి ఉంటే ఈ పార్టీకి ఇది కూడా ఇంకా వన్ సైడ్ ఉండేది, అసలు ఏది చెప్పినా నమ్మాల్సిన పరిస్థితి ఉండేది. జగన్ గారు కూడా అన్ఫార్చునేట్లీ హీఈస్ ఫాలోయింగ్ ద సేమ్ ట్రెడిషన్ ఫాలోడ్ బై హిస్ ఫాదర్. అంటే వాళ్ళు నమ్మేది ఏంటంటే ప్రజలకు సేవ చేస్తే గుర్తు పెట్టుకుంటారు కదా అనే భావంలో ఉన్నారు. కానీ దెబ్బతిన్నారు కదా సార్, ఆయన దెబ్బతిన్నాడు, ఈయన దెబ్బతిన్నాడు, అయినా సరే తెలుసుకోలేదు. కనీసం ఈసారన్నా దెబ్బతిన్న దానికి మార్పు వస్తుందని చెప్పి ఆశిద్దాము. ఈసారన్నా చేసి చెప్తారని చెప్పి ఆశిద్దాము. ఈసారన్నా మీడియాకి కనీసం ఇప్పుడు ఎట్లా అయితే ఇంటర్వ్యూస్ బాగా తరచుగా ఇచ్చి ప్రభుత్వాన్ని ఎండగొడుతున్న లెక్కలతో సహా ఈరోజు ఏ రోజు జగన్ గారు మీడియా సమావేశం పెట్టినా కూడా మరుసటి రోజు కూడా సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో డైవర్షన్ కోసం ఏదో ఒకటి లేవనెత్తడము, ఏదో ఒక అలజడి సృష్టించడం ఇదే జరుగుతున్నాయి. కానీ మళ్ళీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏమయ్యా జగన్ ఇది ఇట్లా చెప్పావు కదా, ఇది తప్పు అని చెప్పింది ఒక్క మీటింగ్ అన్న పెట్టారా? అంటే హీఈస్ స్పీకింగ్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. అభూత కల్పనలు అయితే మరుసటి రోజు మొత్తం మీడియా విరుచుకుపడుతుంది, విరుచుకుపడుతుంది, మామూలు కూడా కాదు. ఎట్లా చెప్తావు నువ్వు, ఇది ఉండక ఎట్లా చెప్తావు అని విరుచుకుపడుతుంది. చెప్పలేకపోతున్నారంటే హీ ఈజ్ స్పీకింగ్ ఎవ్రీథింగ్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. సో ఇప్పటికైనా నెక్స్ట్ మళ్ళీ ప్రజలు అవకాశం ఇచ్చే ఆయన సీఎం అయితే చేసి చెప్పుకుంటే మాత్రం బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. అదే మాట జగన్ గారు కూడా మేము చెప్పాం. కానీ ఆయన ఏమైనా అన్నా ప్రజలకు చేయాలనుకుందాం, మనం పబ్లిసిటీ కోసం రాలే, ప్రజల హృదయాలు నిలిచిపోవాలని వచ్చినాము. ప్రజలు కూడా చంద్రబాబు గారి మాటలు నమ్మినారు. చూద్దాం, వాళ్ళు తెలుసుకుంటారు కదా, వాళ్ళు చేసిన పొరపాటు ఏందో వాళ్ళు తెలుసుకుంటారు. చంద్రబాబు తిరిగి ఏ మాట నిలబెట్టుకోలేడు, ఆయన చరిత్ర చెప్తా ఉంది, ఏ మాటను ఎప్పుడు నిలబెట్టుకోలేడు అని చెప్పారు. ఇక్కడ కూడా అదే అవుతుంది, మళ్ళీ అదే అవుతుంది, జనాలు తెలుసుకుంటారు లేదు అని ఆయన అభిప్రాయం. ఈరోజు కూడా అదే అభిప్రాయం ఉన్నారు. మార్పు వస్తుందండి. వైఎస్ జగన్ చేసిన విషయంలో, మెడికల్ కళాశాల విషయంలో ఆయన చేసినటువంటి కృషి గురించి కెన్ యూ డిఫైన్? నేను నా హృదయానికి బాగా టచ్ చేసిన అంశం అది. మెడికల్ కాలేజ్ అన్నీ వస్తే పేదలకు ఆరోగ్యం చాలా దగ్గరకు వచ్చేది, పేదలకు ఆరోగ్యం దగ్గరకు వచ్చేది. సార్ సింపుల్ సార్, ఈరోజు ఒక పెద్ద జబ్బు చేసి హాస్పిటల్కి పోతే వాళ్ళు ఆ తరం కోలుకోలేనంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆ తరం కోలుకోలేరు. ఉన్నవి అమ్మేసి, పుస్తకాలు తడలపాటు అమ్మేసి, ఇళ్ళు ఆస్తులన్నీ అమ్మేసి ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితులు కొన్ని జబ్బులకు ఉన్నాయి. క్యాన్సర్ వస్తే ఓకే, గవర్నమెంట్ పాలసీస్, గవర్నమెంట్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉన్న వాళ్ళ వరకైతే ఓకే. కానీ చాలామంది మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో లేనివి చాలా ఉన్నాయి. మన భారతదేశంలో దురదృష్టమో అదృష్టమో తెలియదు, కానీ ఎటుపోయిన దెబ్బ మధ్యతరగతి వాళ్ళకే పడుతుంది. ఎటన్నా పోందండి, ఇటు వీళ్ళకి ఫ్రీ ఇవ్వండి, మధ్యతరగతి వాడికి దెబ్బ పడుతుంది. అటు ఉన్నవాడికి రుణమాఫీ చేస్తారు, 1,000 కోట్ల రుణమాఫీ వాళ్ళకి జరుగుతుంది. ప్రభుత్వాల ద్వారా 1,000 కోట్ల రుణమాఫీ బ్యాంకులు ఎగరగొట్టిన వాళ్ళకి జరుగుతుంది. ఆ ఎఫెక్ట్ పడేది మధ్యతరగతి వాళ్ళ మీద. అటు ఇటు నలిగిపోయేది మాత్రం చాలా తరాల నుంచి మధ్యతరగతి వాడేయండి. అటువంటి వాళ్ళకు కూడా ఆ మెడికల్ కాలేజ్ ఉండింటే ఆరోగ్యం చేరువయ్యేది, ఆస్తులు అమ్మే పరిస్థితి వచ్చేది కాదు. అది ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని చేసిన ప్లాను. ఆయన ఏమన్నా చూడండి, స్కూల్స్ డెవలప్మెంట్ బాగా చదువుకుంటే, ఇంగ్లీష్ మీడియం పెట్టడానికి కారణం కూడా అది. బాగా చదువుకుంటే పిల్లలు అభివృద్ధి చెందితే, ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే అవకాశాలు ఎక్కువ వస్తాయని చెప్పేది ఫ్యూచర్ ఆలోచించి పెట్టింది. ఆ రోజు ఎగతాళి చేశారు, మళ్ళీ ఈరోజు మళ్ళీ అదే ఇంగ్లీష్ని వాళ్ళు సమర్థిస్తాం. హాస్పిటల్స్, చదువు, ఆరోగ్యం అనేది మనిషికి అందుబాటులో ఉంటే ఆర్థికంగా స్థితిమంతులు అవుతారు, ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది కుటుంబము, దాని విధంగా దేశం అభివృద్ధి చెందుతుందన్న ఆలోచన, అది లాంగ్ టర్మ్ ఆలోచన. ఈ రెండు ఇంప్లిమెంట్ అలాగే కంటిన్యూ ఈ గవర్నమెంట్ కూడా చేస్తే మంచిదండి. ఇప్పుడు ఎవరు మంచి చేసినా కొనసాగించే గవర్నమెంట్ రావాలి, కానీ వాళ్ళకి పేరు వస్తుంది మంచి చేశారని చెప్పని ఈ విధంగా చేసుకుంటూ పోతే మాత్రము నష్టపోయేది సాధారణ ప్రజలు. ఒక రియల్ ఎస్టేట్ అధినేతగా మీరు చెప్పండి, ఇప్పుడు ఇటీవల జగన్ ఒక ఛాలెంజ్ చేశారు, మావిగన్ వర్సెస్ అమరావతి. మీ స్టాండ్ ఏంటి? మళ్ళీ వాళ్ళు మార్పు చేశారుగా, చేస్తారు. మీ స్టాండ్ ఏంటి? ఒక రియల్ ఎస్టేట్ అధినేతగా మీరు దేన్ని సపోర్ట్ చేస్తారు? సార్, ఆల్రెడీ కన్స్ట్రక్టివ్ ఉండి, జనాలు ఉండి, కొంత వ్యయంతోనే క్యాపిటల్ నిర్మించుకోగల అవకాశం ఉన్నప్పుడు ప్రజల డబ్బుని వెచ్చించి మొత్తం ఒకటే చోట కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఆర్థికంగా రాష్ట్రము
అభివృద్ధి కాకుండా తిరోగమనం వైపుగా పోతుందండి. నేను అమరావతి పూర్తిగా ఒకే చోటు ఉండి ప్రజల డబ్బు మొత్తం పోయి ఎక్కడే ఉండడానికి మాత్రం వ్యతిరేకం. దాని బదులు మనకు కావాల్సిన సెక్రటరేట్, హైకోర్టు, మీరు ఏదైనా అసెంబ్లీ ఏదైనా తీసుకోండి, ఒకచోట మనం కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ప్లేస్ ఉంది. ఈ మావిగిన అన్నారు సార్, దానికి పేరు పెట్టారు. చక్కగా విజయవాడ గుంటూరు మధ్య చాలా స్థలం ఉంది కదా సార్, అక్కడ చాలు కదా. మనకి ఏం కావాలి? క్యాపిటల్ ఈజ్ ఫర్ అడ్మినిస్ట్రేషన్, అంతేగాని మనకి బిల్డప్ కోసం కాదు కదా. పెద్ద బిల్డింగ్లు కట్టగానే వచ్చి పెట్టుబడి పెట్టగలదు. అడ్మినిస్ట్రేట్ చెయ్యి, స్టేట్ని రిచ్ చేసుకో, ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేయండి, ఇండస్ట్రీస్ని ఇన్వైట్ చేయండి, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను ఇవ్వండి. ఆ ల్యాండ్లో వాళ్ళకి ఇండస్ట్రీని డెవలప్ చేయమని చెప్పండి. నువ్వు పోయి ప్రజల డబ్బు మొత్తం ఒకటి చోటు పెట్టేస్తే, మిగతా రాష్ట్రం అంతా వదిలేస్తే ఎప్పుడు డెవలప్ అవుతుంది చెప్పండి. ముందు పోనీ రిచ్ స్టేటా? కాదు. ఇప్పుడు ఎవరు చెప్పుకుంటున్నాం కానీ రిచ్ స్టేట్ కాదు. ఇంకా పూర్ స్టేట్ చేసుకుంటూ పోతే, మొత్తం ప్రజల డబ్బు మొత్తం ఒకటి చోటు తీసుకొని పోతే ఎప్పుడు డెవలప్ అవుతుంది? నేనైతే అప్రిషియేట్ చేస్తా, ఇది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. అంటే తక్కువ అమౌంట్తో అడ్మినిస్ట్రేషన్ కెన్ బి ప్రాసెస్డ్ విత్ ఇన్ నో టైం. జస్ట్ ఇమ్మీడియట్గా అడ్మిషన్ స్టార్ట్ చేయొచ్చు అండి. అన్ని వేల కోట్లు, అన్ని లక్షల కోట్లు అక్కడ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ప్రజలు అర్థం చేసుకుంటారులేండి, ఏం ప్రజలు అంత అమాయకులు కాదు. మా డబ్బు అంతా ఇప్పుడు శ్రీకాకుళం ఉన్న వాళ్ళ డబ్బు కానీ, రాయలసీమ చిత్తూరు ఉన్న డబ్బు కానీ, ఆంధ్రప్రదేశ్ డబ్బు కానీ మొత్తం పోయి ఒక చోటుకు ఉంటుందంటే ఇంకా అక్కడ డెవలప్ కాకుండా ఒకటే చోట డెవలప్ అవుతుంది. ఇక్కడ కూడా పూర్తి డెవలప్ అవుతుందా? మూడు జనరేషన్లు మారాల్సి వస్తుంది అక్కడ పూర్తిగా. వాళ్ళు ఇచ్చిన ఇది 3 జనరేషన్లో మొత్తం అక్కడ పోతే ఈ స్టేట్ ఇప్పుడు డెవలప్ కావాలి. మీ ఒపీనియన్లో 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది? ప్రజలు వ్యతిరేకించుకునేలాగా ఉంది. ఎందుకు తప్పు చేశామని చెప్పి ఎక్కువ మంది ప్రజలు భావించేలాగుంది. జరుగుతున్న అరాచకాల వల్ల రాష్ట్రం ఉన్న పేరుని చెడగొడుతున్నామని మాత్రం వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు అనిపిస్తుంది నాకు. మంచిది కాదండి ఈ దౌర్జన్యాలు, ఇవన్నీ ఎవరు చేసినా మంచిది కాదు. వైసీపీ చేసినా మంచిది కాదు, ఇప్పుడున్న కూటమి చేసినా మంచిది కాదు. జనాలు వచ్చి ధైర్యంగా వ్యాపారం చేసుకునే పరిస్థితులు క్రియేట్ చేయాలి కానీ ఈ అరాచకాన్ని చూసి ఎందుకురా నాయన ఈ స్టేట్ అని చెప్పి పారిపోయే విధంగా క్రియేట్ చేయకూడదు. ప్రజలే వద్దనుకునే స్థితిలో అయితే కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో ఆ పేరైతే తెచ్చుకుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు తాజా కాదంబరి జత్వానీ కేసు వినే ఉంటారు కదా. ఆ కాదంబరి జత్వానీ కేసు విషయంలోనే వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఇరుకొని పెట్టాలని చూసింది. అప్పట్లో కాదంబరి జత్వానీ తనను టార్చర్ చేస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పి జేఎస్డబ్ల్యూ అధినేత సజ్జల జిందాల్ ఆయన ఫిర్యాదు చేస్తే గత గవర్నమెంట్ చర్యలు తీసుకుంది. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే రివర్స్ చేసి 3 సమర్థవంతమైనటువంటి పోలీస్ అధికారులు, పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని అండ్ కాంతిరాణా టాటా, ఇంకో 3 ఆఫీసర్స్ ఉన్నారు. 3కి 2 ఏళ్ల పాటు సస్పెన్షన్ విధించింది. ఇప్పుడు అదే కేసు, అదే కాదంబరి జత్వానని అదే సిఐడి బ్లాక్మెయిలర్ అని చెప్పి అభివర్ణిస్తుంది. అంటే ఈ 3 పరిస్థితి ఏంటి? పొలిటికల్ కెరీర్, వాళ్ళ కెరీర్ నాశనం అయినట్టే కదా పాపం. ఖచ్చితంగా నాశనం అయినట్టే. ఎవరి మీద కోపం ఎవరి మీద తీర్చుకున్నట్టుంది. ఇప్పుడు కేవలం ఎట్లా ఒకటి జగన్ గారిని ఇరికించాలన్న తాపత్రయంలోనే, లేకపోతే జగన్ గారితో పనిచేసిన వాళ్ళని ఇరికించాలన్న తాపత్రయంతోనే లేని కేసులు, దాన్ని అడితిపి కాకమ్మ కథలు చెప్పి చేశారు. నిజం తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు సార్ ఇవన్నీ ప్రజలు గమనిస్తుంది. అదే చెప్పేది, ప్రజల్ని ఒకప్పుడు ఏంటంటే మనం రాసింది నమ్ముతారన్న భావంలో వాళ్ళు ఉన్నారు, ఈరోజు కూడా చెప్పింది నమ్ముతారన్న భావంలో ఉన్నారు. కానీ ప్రజలు చైతన్యవంతులయ్యారని తెలుసుకోవడంలో ఎక్కువ టైం పట్టదు, త్వరలో తెలుసుకుంటారు. ప్రజలు చైతన్యవంతులయ్యారు, మనం చెప్పే కాకమ్మ కథలు ఎక్కువ కాలం నమ్మరు, ఫ్యాక్ట్స్ ఉంటేనే నమ్ముతారు, ఫ్యాక్ట్స్తోనే ఎక్కువ కాలం మనం మనగలుగుతాము, మన్ననలు పొందగలుగుతామని చెప్పి తెలుసుకోవడం ఎక్కువ టైం పట్టదు. డెఫినెట్గా త్వరలో తెలుసుకుంటారు. అతి త్వరలోనే ప్రజల నిర్ణయాన్ని ఖచ్చితంగా మార్చుకొని మళ్ళీ అభివృద్ధి పదంలో వెళ్తుందని చెప్పని గట్టిగా నమ్ముతున్నాను. 2029 ఎలా ఉండబోతుంది? లాస్ట్ క్వశ్చన్. బంగారుపల్లెంలో జగన్ గారికి అధికారాన్ని అప్పచెప్తుందండి కూటమి. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తుంటే ప్రజలు ఎప్పుడైతే అన్రెస్ట్తో ఉన్నారో ఒక సైలెంట్ విప్లవం స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడు భయంగా బ్రతకడము, ఎవరినన్నా గొడవ పడినండి, ఎవరినన్నా కొట్టినండి, ఇప్పుడు ఎన్కౌంటర్లు ఏంటి, లాకప్ డెత్లు ఏంటిది అది ఏ విధంగా సమర్థనీయం ప్రజాస్వామ్యంలో? ఇటువంటి సమర్థనీయం కాదు అది. ఎవరు చేసినా కూడా కూటమి చేయండి, వైసీపీ ఎవరన్నా చేయండి, అది సమర్థనీయం కాదు. ప్రజలు ధైర్యంగా బ్రతకడం కోసమే మనకు పోలీస్ వ్యవస్థ ఉంది. ఆ పోలీస్ వ్యవస్థను చూసి భయపడే పరిస్థితులు ఉన్నంత కాలము దాన్ని ప్రజాస్వామ్యం అంటారని అనుకోండి.
ఖచ్చితంగా బంగారు పొలంలో పెట్టి జగన్ గారికి అధికారాన్ని మాత్రం అప్పచెప్తారని మాత్రం గట్టిగా విశ్వసిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.